బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయమైన పుణ్యక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన గొప్ప ఆలయం, సకల సంపదకు నిలయమైన కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శిస్తే ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. మహారాష్ట్రలో 7వ శక్తిపీఠమై కొలువైన మహాలక్ష్మి ఆలయ ప్రాశస్త్యం ఏమిటి? అంబాబాయిగా పిలుచుకునే ఆ అమ్మవారి విశిష్టత, విశేషాలు, క్షేత్ర వైభవం, స్థల పురాణం ఏమిటి? మహారాష్ట్రలోని కొల్లాపూర్లో పంచగంగా నది ఒడ్డున కొలువయ్యున్న ఆలయమే శ్రీ మహాలక్ష్మి ఆలయం. ఇది అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో 7వదిగా ప్రశస్తి పొందింది. కొల్లాపూర్ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను అందించే అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారం ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం భారతదేశంలో కొలువైన అమ్మవారి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా నిలిచింది. భక్తులు ఇక్కడ మోక్షాన్ని పొందే శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. అంతేకాదు, కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై నిలుస్తోంది మహాలక్ష్మి. ఆ పరమశివునికి కాశీ ఎంత పవిత్రమైన క్షేత్రమో, శ్రీ మహాలక్ష్మికి కొల్లాపూర్ అంతే పవిత్రమైన క్షేత్రం. అమ్మవారు ఈ స్థలాన్ని ఎన్నటికీ విడిచిపెట్టారని ప్రతీతి. ఆది గురువు భగవత్ శ్రీ శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడే శ్రీచక్రాన్ని స్థాపించినట్లుగా తెలుస్తోంది. కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తుంటుంది. ఈ దేవతామూర్తి రత్నాలతో చెక్కబడినట్లుగా, స్వయంభుగా వెలిసినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారు 4 చేతులతో కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ చేతుల్లో ఆమె మాతలింగ ఫలం, గద, డాలు, పానపాత్రలను ధరించి ఉంటుంది. విగ్రహం వెనుక అమ్మవారి వాహనం సింహం ఉంటుంది. కొల్లాపూర్ క్షేత్రంలో మరో విశేషముంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం తూర్పు, ఉత్తరం కాకుండా పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన, విశేషమైన అంశమని చెప్తారు పండితులు. అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చనలు, హారతులు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. ప్రతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున రథోత్సవం ఉంటుంది. ఇతర ఉపాలయాలు, దత్తాత్రేయుని ఆలయం, భవానీ మండపం ఉన్నాయి. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని కులహాసురుడు అనే రాక్షసుడు పీడించేవాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ అవతరించారు. రాక్షసుణ్ణి సంహరించడానికి ముందు అతను అమ్మవారిని తన పేరు మీదుగా ఈ ప్రాంతానికి పేరు పెట్టుకోమని కోరగా అమ్మవారు అంగీకరించారు. అందుకే ఈ ప్రాంతం కొల్లాపూర్గా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. మరో కథనం ప్రకారం భృగు మహర్షి గర్వాన్ని అణచటానికి శ్రీ మహావిష్ణువు ప్రయత్నించినప్పుడు విష్ణువు వక్షస్థలంపై భృగు మహర్షి పాదం ఉంచటం వలన లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వీడారు. ఆ సమయంలో భూలోకంలో భక్తులను అనుగ్రహించటానికి ఆమె సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్లాపూర్లో వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, తిరుమల వెంకటేశుడు పద్మావతిని వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అలిగి వైకుంఠం నుంచి వచ్చి ఈ కొల్లాపూర్లో వెలిశారని మరో కథనం ప్రచారంలో ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 21 తేదీల చుట్టూ ఉన్న 3 రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారి ముఖంపై ప్రసరిస్తాయి. ఈ దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ కిరణాలు అమ్మవారి దేవతామూర్తిని మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. పురాతన దేవాలయ వాస్తుశిల్పుల ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఈ అద్భుత దృశ్యం తెలియచేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యరాజు కరణ్దేవ్ నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత యాదవులు, శిలాహారుల వంటి రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు.
ఈ ఆలయం హేమడ్ పంతు వాస్తు శిల్ప శైలిలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రంగానే కాకుండా చరిత్ర, శిల్పకళతో పాటు అపారమైన ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతోంది. కేవలం మహారాష్ట్ర ప్రజలకే కాదు, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం. ఈ ఆలయాన్ని దర్శిస్తే 7 జన్మల పాపాలు తొలగి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. For more videos like this, subscribe Big TV channel.